హలో ఎవ్రీవన్, శ్రావణ మాసం వస్తుందనేసి నేను ఈ ఆర్డర్ సీక్వెన్స్లో హాల్ కానీ కిచెన్ కానీ బెడ్రూమ్ కానీ ఒక్కొక్క రోజు చేసుకుందాం అనేసి స్టార్ట్ చేసిన. సో ఇందులో కొన్ని టిప్స్ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. వీడియో యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. సో చాలామంది వీడియో అయితే చూస్తున్నారు, లైక్ అయితే చాలామంది చేస్తలేరు. సో ఫస్ట్ టిప్ ఏంటంటే మాస్క్ కానీ హ్యాండ్ గ్లౌజెస్ కానీ ఖచ్చితంగా యూజ్ చేయండి. సో నన్ను అడుగుతారు మీరు ఎందుకు మాస్క్ పెట్టుకోలే, హ్యాండ్ గ్లౌజెస్ వేసుకోలే అని. సో నేను ఇది వాష్ చేసి అంటే క్లీన్ చేసి నియర్గా 1 month అవుతుంది. బట్ ఏంటంటే ఇక్కడ ఉన్న షెల్ఫ్ కవర్స్ అనేది ఇట్లా క్లీన్ చేయలేదు, అంటే సోప్ పెట్టి వాష్ చేయలేదు. సో నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము ఈ షెల్ఫ్ మ్యాట్స్ ఉంటాయి కదా, సో ఇవి పీవీసీ మెటీరియల్ అడ్జస్టబుల్ సైజ్ అండి. సో వీటి బాస్కెట్లో వేసుకోవచ్చు, కబోర్డ్స్లో వేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో మ్యాట్గా వేసుకోవచ్చు. క్లీనింగ్కి చాలా బాగా యూజ్ అవుతాయి. మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ రీప్లేస్ చేసేసుకోవచ్చు. షెల్ఫ్లో ఎంత సైజ్ కావాలో అంత చూసుకొని కట్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఇక్కడ ఏంటంటే మనం వాష్ చేసేసిన తర్వాత సోప్ పెట్టిన తర్వాత మనం బ్రష్ తోటి రుద్దేసిన తర్వాత వాటర్ వేసేసి జస్ట్ వాటర్ వేసేస్తే ఏంటంటే మనకి ఎక్కువ బకెట్స్ వాటర్ పట్టాయి, క్లీనింగ్కి చాలా ఈజీ ఉంటాయి, హ్యాండ్ పెయిన్ అనేది రాదు. సో నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం హౌస్ క్లీనింగ్ చేసినప్పుడు మంచి ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే మనం క్లీనింగ్ చేసి అన్న ఆరేస్తాం కాబట్టి అవి బోల్డ్ అయినా నెక్స్ట్ బెడ్రూమ్లో బెడ్షీట్స్ అయినా సో అట్లా ఉంటాయి కాబట్టి సో ఎప్పుడైనా ఎండే ఉండేటప్పుడు మంచిగా క్లీన్ చేసేసుకోవాలి. దీనివల్ల ఎండకు ఆరేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే వాల్స్ కానీ ఇవన్నీ కానీ ఏంటంటే నేను హాట్ వాటర్లో కొంచెం డెటాల్ వేసేసి షెల్ఫ్స్ అనేది క్లీన్ చేసిన. దీనివల్ల బూజు దుమ్ము అనేది తొందర పట్టకుండా ఉంటుంది. అట్లనే ఈ గ్లాస్ ఐటమ్స్ అన్నీ కొంచెం హాట్ వాటర్లో సాల్ట్ కానీ లేదంటే డెటాల్ కానీ వేసేసుకొని క్లీన్ చేసేసిన. సో ఇక్కడ వచ్చేసి నేను అన్ని విధంగా క్లీన్ చేసేసుకొని ఒక 15 to 20 minutes అనేది ఫ్యాన్ వేసి ఆరబెట్టేసిన. మళ్ళీ ఏంటంటే నెక్స్ట్ టిప్, ఈ హౌస్ క్లీనింగ్ పెట్టుకున్నప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడే ఈ పని అంతా స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటే రెయినీ సీజన్ కాబట్టి డస్ట్కి వాళ్ళకి ఎలర్జీస్, ఫీవర్ నెక్స్ట్ ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక ఐటమ్ టచ్ చేయాలనిపిస్తుంది, అవి వాళ్ళు ముట్టుకోవడము, పగలగొట్టడము, బ్రేక్ చేయడం అవుతుంది. సో అందుకనే వీలైనంత వరకు పిల్లలు లేనప్పుడే ఈ వర్క్ అనేది చేసుకోండి. సో నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం అన్నీ ఒకే రోజు కాకుండా ఆర్డర్ సీక్వెన్స్లో హాల్ ఒక రోజు, కిచెన్ ఒక రోజు, బెడ్రూమ్ ఒక రోజు అట్లా చేసేసుకుంటే మన వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది. సో నేను ఈ షెల్ఫ్ కవర్స్ యూజ్ చేయబట్టి నియర్గా 4 years అవుతుంది. చాలా బాగుందండి. అమెజాన్లో తీసుకున్నా, మరీ ఎక్కువ కాస్ట్ ఏం కాదు. సో 200, 300 అట్లా ఉంటుంది. నేను ఒకటేసారి 15 meters తీసుకున్నా, ఎందుకంటే నాకు హాల్లో, కిచెన్లో, బెడ్రూమ్లో అన్నిటికీ అవసరం అనేసి నేను ఒక 15 meters తీసుకొని నాకు ఎట్లా అవసరం ఉంటుందో అట్లా అడ్జస్ట్ చేసేసుకొని కట్ చేసేసుకున్నా. సో ఈ టిప్స్ అన్నీ మీకు కొంచెం యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. సో ఏ ఫెస్టివల్కైనా వీలైనంత వరకు ఇల్లు క్లీన్ చేసుకుంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. సో అది బెడ్రూమ్ అయినా, కిచెన్ అయినా, హాల్ అయినా. సో ఏంటంటే మనం ఉన్న వాతావరణం అనేది మంచిగా ఫ్రెష్గా ప్రశాంతంగా ఉంటేనే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం అనేది నాకు అనిపిస్తుంది. సో న్యూస్ పేపర్స్ అయితే వీలైనంత వరకు అవాయిడ్ చేయండి షెల్ఫ్లో. సో అది మీ ఇష్టం. నెక్స్ట్ ఏంటంటే ఐటమ్స్ మొత్తం మనం ఏమేమి వాష్ చేసినామో అవన్నీ మంచిగా డ్రై అయినాయా లేదా అని చెక్ చేసేసుకున్న తర్వాతనే సో మళ్ళీ రీప్లేస్ చేసేసుకోవాలి. ఎందుకంటే కొంచెం తడి ఉన్నా కూడా మళ్ళీ కింద అనేది అంటే న్యూస్ పేపర్స్కి అయితే తడి ఉండి అంతా పాడైపోతుంది. సో అందుకోసమని అవి మంచిగా డ్రై అయిపోయిన తర్వాతనే ఇట్లా ప్లేస్ చేసేసుకోండి. సో నేను ఏంటంటే ఈ గ్లాసీ ఐటమ్స్ ఈ వాల్యుబుల్ థింగ్స్ అన్నీ నేను పైన పెట్టిన, ఎందుకంటే కింద పెడితే పాప ఏదో ముట్టుకోవాలని చూస్తుంది, అవి బ్రేక్ అయిపోతాయి. సో మళ్ళీ ఏంటంటే ఇట్లా ప్లేస్ చేసేసుకున్న తర్వాత నేను వీటికైతే కవర్స్ వేస్తున్నా. కవర్స్కి మళ్ళీ మనీ పెట్టి అట్లా కాకుండా ఇంట్లో ఉన్న కవర్స్ని నేను మిడిల్లో కట్ చేసేసుకొని వీటికి ఇట్లా స్టిక్ చేస్తున్నా. సో వీడియోలో చూపిస్తా. ఇక్కడ అన్ని నా ఫోటో ఫ్రేమ్స్, నావి కానీ, మా పాపయ్య కానీ, మా హస్బెండ్ కానీ ఇవన్నీ ఇట్లా ప్లేస్ చేసేసుకున్నా. సో ఎప్పుడు కానీ మనకు మనసు అనేది ప్రశాంతంగా లేనప్పుడు, ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు హౌస్ క్లీనింగ్ పెట్టుకోండి. సో హౌస్ క్లీనింగ్ పెట్టుకుంటే ఏంటంటే మనకు ఆ వర్క్ మీదనే పోయి వర్క్ అనేది ఫాస్ట్గా చేసేసుకుంటాం. లేదంటే మెలోడీ సాంగ్స్ వినుకుంటూ ఈ వర్క్ చేసేసుకుంటే మనకు అంత స్ట్రెస్ నుంచి బయటకు వస్తాం. నేనైతే అదే చేస్తాను. నాకు ఎప్పుడైనా అంత స్ట్రెస్గా అనిపించినా, సో మనసు బాగాలేకున్నా కూడా నేను ఏంటంటే సో సాంగ్స్ పెట్టుకొని వినుకుంటూ హౌస్ క్లీనింగే చేసుకుంటానండి. లేదంటే వంట చేయడం, మా పాపకు మా హస్బెండ్కి ఇష్టమైన వంట చేయడం అట్లా చేస్తూ ఉంటా. సో నెక్స్ట్ ఏంటంటే నేను నెబులైజర్ తీసుకొని నియర్గా 5 to 6 years అవుతుంది. మా పాప కోసం అని తీసుకున్నా. ఇక్కడ పాప ఐటమ్స్ అన్నీ ఇక్కడ స్టోర్ చేసేసుకున్నా. ఏంటంటే ఈ షెల్ఫ్లో ఆమె సాక్సెస్ కానీ, ఎరేజర్స్ కానీ, షార్ప్నర్స్ కానీ సో అన్నీ అందులో పెట్టేసుకున్నా. సో ఈ షెల్ఫ్లో ఏంటంటే ఆమె బుక్స్, మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఈ కార్డ్బోర్డ్స్ అనేది నేను ఏదన్నా ఆర్డర్ తీసుకున్నప్పుడు ఇట్లాంటి కార్డ్బోర్డ్స్ వస్తాయి కదా, నేను అసలు పడేనండి. నాకు యూస్ఫుల్గా ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసేసుకుంటా. నాకు యూజ్ ఉంది కిచెన్లో కానీ, బెడ్రూమ్లో కానీ, హాల్లో యూస్ఫుల్గా ఉంటుందంటే నేను తీసి అది పక్కకు పెట్టుకుని నాకు వీలున్నప్పుడు
గిఫ్ట్ ర్యాపర్ వేసేసి అందులో ఏ ఐటమ్స్ పడతాయో చెక్ చేసేసుకుంటా. సో ఇట్లా నా దగ్గరనైతే కార్డ్బోర్డ్స్ చాలా ఉన్నాయండి. ఏంటంటే మన లిక్విడ్ బాటిల్స్ కానీ, నెక్స్ట్ పాప సాక్సెస్ పెట్టడానికి కానీ, ఇట్లాంటి బుక్స్ పెట్టుకోనికి కానీ నాకు చాలా వరకే నేను యూజ్ చేస్తాను. సో మీకు ఇక్కడ చెప్పిన కదా ఇట్లా కవర్స్ ఉన్నాయి నా దగ్గర. ఇట్లా ఉంటే వాటిని మిడిల్లోకి ఇట్లా కట్ చేసేసుకొని పైన 2 షెల్ఫ్స్కి డబల్ సైడ్ ప్లాస్టర్ వేసుకొని ఇట్లా స్టిక్ చేస్తున్నా. దీనివల్ల ఏంటంటే వీటికి డస్ట్ పడదు, మనం ఎక్కువ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏంటంటే పిల్లలు కూడా ముట్టరు. సో ఈ కింద షెల్ఫ్లో వచ్చేసి ఒక బాస్కెట్ తీసుకున్నా, అందులో అన్ని మా పాప ఐటమ్స్ వేసుకున్నా. ఏంటంటే మనకి ఇట్లాంటి బాస్కెట్స్ ఏంటంటే ఇట్లా టాయ్స్ కానీ నెక్స్ట్ పిల్లల ఐటమ్స్ అన్నీ వేసుకోనికి చాలా బాగా యూజ్ అవుతాయి. నేను అది మా పాప పుట్టినప్పుడే తీసుకున్నా. సో నెక్స్ట్ ఏంటంటే క్రయాన్స్ అవన్నీ వేసుకోనికి ఇట్లా బాక్సెస్ అయితే స్టోరేజ్ బాక్సెస్ అయితే కొన్ని తీసుకున్నా, కొన్ని DIY. నేనైతే ఇట్లా హాల్లో అన్నీ ఇట్లా ఆర్గనైజ్ చేసుకుంటానండి. మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. మీకు ఇందులో ఏదో ఒకటి ఖచ్చితంగానైతే యూజ్ అవుతుంది. సో యూస్ఫుల్గా ఉన్న వాళ్ళు లైక్ చేస్తే ఇది ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడనైతే నేను ఇట్లా పెట్టేసుకున్నా. నెక్స్ట్ ఏంటంటే కార్డ్బోర్డ్స్ అయితే మీరు వీలైనంత వరకు రీయూజ్ చేసుకోండి. అంటే వాటిని కట్ చేసి సాక్సెస్ పెట్టుకోవడమో, లేదంటే మన హ్యాండ్ గ్లౌజెస్ కానీ, నెక్స్ట్ ఏంటంటే పిల్లల ఐటమ్స్ టాయ్స్ కానీ, సో అట్లా పెట్టుకోవడానికి దేనికొకదానికి ఖచ్చితంగా ఇంట్లో యూజ్ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను ఇటు సైడ్ మొత్తం ఇట్లా పెట్టేసుకున్నా. సో ఈ స్టోరేజ్ బాక్స్లో ఏంటంటే మా పాప సాక్సెస్ అని పెట్టుకున్నా, పక్క దాంట్లో ఏంటంటే మా హస్బెండ్ ఐటమ్ ట్రిమ్మర్ కానీ సో అట్లాంటివన్నీ పెట్టుకున్నా. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ మా పాప పుట్టిన 1 ఇయర్కే ఈ బుక్స్ ఉంటాయి కదా, అది ఫస్ట్ బుక్ ఆఫ్ అని, సో ఇవన్నీ తీసేసుకున్న సెట్ ఆఫ్. మళ్ళీ పడేయలేదు అంటే పాప అవి బర్డ్స్ మళ్ళీ ఎప్పుడన్నా ఒకసారి అడుగుతుంది అనేసి నేను అట్లనే ఉంచేసిన. సో వీటిపైన టవల్స్ ఎందుకు వేస్తున్నా అంటే, సో మా పక్కనే రోడ్డు ఉంటుందండి, కొంచెం డస్ట్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. సో అందుకోసమనే వాటి మీద నాప్కిన్స్ అలా వేసేసి పెట్టిన. సో ఏ ఐటమ్స్ కావాలన్నా ఇట్లా ట్రాన్స్పరెంట్ బాక్సెస్ కానీ, కార్డ్ బాక్సెస్ కానీ ఉంటాయి కదా, అవనేది పడేయకుండా ఇట్లా రీయూజ్ చేసుకుంటా. సో ఇక్కడ వచ్చేసి కింద బుక్స్ అన్నీ పెట్టేసిన. ఈ కార్డ్బోర్డ్లో వచ్చేసి ఆమె కంపాక్స్ బాక్సెస్ అన్నీ పెట్టిన. పక్క దాంట్లో ఏంటంటే స్టోరేజ్ బాక్స్లో క్రయాన్స్ అన్నీ పెట్టేసిన. ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, ఇది కార్డ్బోర్డేనండి. ఇందులో ఏంటంటే నేను షెల్ఫ్ కవర్స్ అని చెప్పిన కదా, షెల్ఫ్ మ్యాట్స్. సో అవన్నీ ఎక్కువ ఉంటే మళ్ళీ అదే గిఫ్ట్ ర్యాపర్ అవన్నీ అందులో పెట్టేసుకున్నా. అన్నీ ఒక దగ్గర ఏంటంటే ఉంటే నాకు తీసుకోవడానికి ఈజీగా ఉంటే మళ్ళీ వెతకాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు. సో ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ ఇందులో పెట్టుకున్నా. అట్లనే స్ప్రైట్ బాటిల్ ఉంటాయి కదా, దాన్ని మిడిల్లో కట్ చేసేసుకొని వాటికి సంబంధించిన ఐటమ్స్ అందులో అంటే పట్టే అన్ని వరకు నేను అందులో పెట్టేసుకున్నా. ఇది కూడా కార్డ్బోర్డేనండి. సో మనం అన్నీ ఇట్లాంటి కార్డ్బోర్డ్స్ అట్లా యూజ్ చేయడం వల్ల ఏంటంటే కిచెన్ కానీ, బెడ్రూమ్ కానీ, హాల్ కానీ ఆర్గనైజ్డ్గా కనిపిస్తుంది. మనం క్లీన్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి నాది మా హస్బెండ్ని మ్యారేజ్ ఫోటో. సో ఇక్కడ అనేది నాకు మా హస్బెండ్ గిఫ్ట్కి ఇచ్చిండు, ఫోటో ఫ్రేమ్ చేపించి. సో నెక్స్ట్ ఏంటంటే టీవీ యూనిట్ కింద ఏంటంటే ఇవి కార్డ్బోర్డ్స్ అండి. ఏంటంటే కొంచెం పాడైపోయిన మొబైల్స్, నెక్స్ట్ ఏంటంటే మా పాప ఐటమ్స్ కొన్ని, నెక్స్ట్ ఏంటంటే రిమోట్ పెట్టుకోనికి. పక్కన ఈ బాక్స్లో ఏంటంటే మనకు కీస్ అనేది అప్పుడప్పుడు పోతాయి కదా, సో అందుకోసమనే నేను బీరువాలో ప్లేస్ చేస్తే ఎక్కడ పోతాయో అనేసి ఇక్కడ ఎక్స్ట్రా కీస్ అయితే పెట్టుకున్నా. సో కింద ఏంటంటే నేను ధూపం ఫ్రైడే కానీ సాటర్డే కానీ అట్లా ధూపం వేస్తా, హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ. సో దేవుని రూమ్లో అయితే ఇది వేరే ఉంది ధూపానికి. ఒకటి ఏంటంటే హ్యాండ్లర్తో మనం పట్టుకొని ఇల్లంతా ధూపం వేయచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనం ధూమ్ స్టిక్స్ ఉంటాయి కదా, సో అదని ప్లేస్ చేస్తే ఇల్లంతా స్మెల్ వస్తుంది. సో ఇక్కడ కార్డ్బోర్డ్లో వచ్చేసి లిక్విడ్స్ కానీ మనం బాత్రూమ్ క్లీనింగ్ ఐటమ్స్ ఏమైనా ఉంటే అది అందులో పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే హ్యాండ్ గ్లౌజెస్ బాక్స్. సో మా పాప ఎక్కువ హ్యాండ్ గ్లౌజెస్ తీస్తుందని, సో నాకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు అందులో పెట్టేసుకుంటా అనేసి ఉంచేసిన. సో ఇక్కడ ఏంటంటే మస్కిటో బ్యాట్ ఇట్లా పెట్టేసిన, అంటే ఎక్కడ వెతకాల్సిన అవసరం లేకుండా అక్కడ చూస్తే ఈజీగా కనబడుతుందని. సో నేనేంటంటే నా టీవీ యూనిట్ ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నా. వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి.